వచ్చింది, బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, ఇంకా రకరకాల పార్టీస్ నుంచి వచ్చినట్టు ఉన్నాయి కదండి ఆఫర్స్. వచ్చేవారు ఎక్సెప్ట్ వైసీపీ అంటే వైసీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. అక్కడ కూడా వచ్చింది, అక్కడ కూడా నన్ను కన్సల్ట్ చేశారు, మీరు వస్తే బాగుంటుందని అన్నారు. అది పోలీస్ రోలు సపరేట్, ఇది వేరే అన్నట్టుగా కూడా అక్కడ కూడా నన్ను పిలవడం జరిగింది. అవునండి. ఎస్. ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి కేసెస్ ఒకప్పుడు మీరు హ్యాండిల్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని వాళ్ళు కొంచెం దూరం పెడుతున్నారు, ద్వేషిస్తారు, మీరంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది అనేది సామాన్యమైన జనంలో అయితే ఒక అభిప్రాయం ఉంది సార్. అది కరెక్ట్ కాదు సార్? లేదు, నాకు మీరు చెప్పినట్టు అన్ని పార్టీల నుంచి కూడా మీరు రావచ్చు, చేరవచ్చు అన్న ఇది జరిగింది. సో అది దెర్ ఈస్ నో డౌట్. జనసేనని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? జనసేన ముఖ్యంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, తర్వాత కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి నాకు 2014 నుంచి ఆయన పరిచయం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆయన చేశారు. అప్పుడు కూడా 1-2 సార్లు కలిశాను, నేను కలిసి డిస్కస్ చేసుకుని తర్వాత నేను అటు వెళ్ళిపోవడం జరిగింది మహారాష్ట్రకి, మళ్ళీ బ్యాక్. ఆయన ఇక్కడ పార్టీ ప్రారంభించి ఆయన మొదలుపెట్టారు. కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాలు తిరిగి తర్వాత మా మిత్రులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఫైనల్గా అందులో చేరడం జరిగింది. దాంట్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది నేను విశాఖపట్నంలో. మీరు ఇక్కడ ఓడిపోయారన్న అంటే ఒక రకమైన అసంతృప్తితో జనసేన వీడారా, లేకపోతే భావాలు మీకు సెట్ అవ్వలేదా? ఎందుకు వీడారు సార్ అంత ప్రేమతో? ఓడిన ఇది లేదు, ఎందుకంటే నాకు వచ్చిన ఓట్లు చాలా ప్రధానంగా చాలా బాగా వచ్చాయి. నాకు మొత్తం స్టేట్లో చూసుకుంటే నాకే 100 కన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి జనసేన. నాకు 2,87,854 ఓట్లు వచ్చాయి. నాకు ఆల్మోస్ట్ 3 లక్షలు టచ్ అయ్యాం. అంటే మార్పు రాజకీయాలు అన్నది విశాఖపట్నం కోరుకుంటుంది మనకు తెలిసింది. ప్రధానంగా ఎటువంటి ప్రభావం లేకుండా మిగతా ఏవి కాకుండా మార్పు తీసుకొద్దాం, మార్పు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా విశాఖవాసులు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఆలోచనా పరులు, వాళ్ళ ఆలోచన విధానం కూడా గొప్పగా ఉంది, మార్పు కోరుకుంటున్నారన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఓడిపోతానని, నేను గెలిచానని అనుకుంటాను. ఇంతమందిలో మార్పులు తీసుకొని గెలిచామన్న ఇది నాకు సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరూ నాకు కాంటాక్ట్లో ఉంటారు, అందరూ వస్తుంటారు, కలుస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సార్ ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్లు, అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు. సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు, మరి ఎందుకు సార్ అర్ధాంతరంగా జనసేన వదిలేశారు? అర్ధాంతరంగా లేదంటే పాలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాకి వెళ్తానంటే మరి ఇక్కడ అదేమన్నా డైల్యూట్ అవుతుందేమో అన్నది మన ఉన్నదని ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడి నుంచి నేను వచ్చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆ నిర్ణయం మీకు ఎఫెక్ట్ చేసిందని అంటూ ఉన్నారు. అంటే ఎఫెక్ట్ చేయడం మీన్స్ అదే మీరు బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడైనా చర్చించారా సార్? అంటే వచ్చేయక ముందు బయటికి రావడానికి. నేను లెటర్ ఇచ్చాను నేను వచ్చాను బయట. లెటర్ ఇవ్వడం అనేది అంటే అది మామూలు కామన్గా జరిగేది కదా సార్. అంటే వెళ్ళిపోవాలని అంతా డిసైడ్ అయిన తర్వాత లెటర్ ఇస్తారు చాలామంది, అంటే మామూలుగా ఎవరైనా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ విధంగా కాకుండా కంటిన్యూస్ పాలిటిక్స్ అనేది చేస్తే బాగుంటుందని ఏమని చెప్పిన దాఖలా? జనరల్గా తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలాసార్లు మన రివ్యూ మీటింగ్స్ అవి జరిగాయి, అందులో కూడా నేను పాల్గొన్నాను. ముందు ఎలా చేయాలన్నది కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి. సో ఇవన్నీ చేసి ఈ విధంగా పార్టీ బలోపేతం చేయడానికి కూడా చాలా నిర్ణయాలు, ఆయన చాలా మీటింగ్స్ పెట్టారు. విశాఖపట్నం సంబంధించిన మీటింగ్స్లో నన్ను కూడా పిలిచారు, నేను అటెండ్ అయ్యాను. సో ఆ విధంగా చేసుకుంటూ మరి ఈ విధమైన మార్పు వస్తే సరికాదని చెప్పేసి ఒక నిర్ణయంతో బయటకు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన కొంచెం పుంజుకుంది అని బాగా వినిపిస్తూ ఉంది సార్. అట్లాగే ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు పాలిటిక్స్ మీదే. సినిమాలు అనేది సెకండరీ థింగ్, సరే ఆయన అంటే కొంత గడవడానికి అనేది పార్టీని నడపడానికని ఆయన చెప్తున్నారు. పార్టీని నడపడానికి ఇది కావాలి కాబట్టి, ఫండ్ కావాలి కాబట్టి మేము ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి ఇచ్చేస్తున్నామని. సో ఇప్పుడు ఉండే సినేరియాలో మరలా జనసేనతో మీరు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం నాకున్న ఆలోచన, విషయమైన ఆలోచన ప్రస్తుతం నేను ఎలక్షన్ విధానంలో ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలక్షన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రజా చైతన్యం ముఖ్యంగా యువతరంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇది ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 24లో నేను కంటెస్ట్ చేస్తాను, డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా నిర్ణయించుకున్నాను, ఆ విధంగా పనిచేస్తాను. వైజాగ్ నుంచే అండి, గుంటూరు నుంచా, ఒంగోలు నుంచా సార్? అంటే మీ మీద అయితే వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ నాకు చాలా ప్రేమ చూపించారు, ఇప్పుడు వాత్సల్యాన్ని చూపించారు. కాబట్టి వైజాగ్ నేను ఎప్పుడు, విశాఖపట్నాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను.
కాబట్టి రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందో చూసి ఆ విధంగా మనం నిర్ణయించుకుందాం. వైజాగ్ విల్ బి డెఫినెట్లీ మై ప్రయారిటీ. అంటే మీకోసం చాలామంది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి. అంటే మీరు 3 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక చోట, అంటే 3 చోట్లలో ఏదో ఒక చోట, వైజాగ్, గుంటూరు, ఒంగోలు అని. అలాంటివి ఏం లేవండి? వైజాగే ప్రయారిటీయా? ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, బట్ వైజాగ్ ఈజ్ వైజాగ్, విశాఖపట్నం దేర్ ఇస్ నో డౌట్. అలాగే మీకు అంటే వేరే పార్టీ నుంచి కూడా అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సారథ్యం అనేది వచ్చింది అని తెలిసింది సార్. ఏం లేదు, మీకు తెలిసింది ఏమీ లేదు, అందులో ఏం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య అనలిస్టులు, తర్వాత ఈ సోషల్ మీడియాలు చాలా ఎక్కువైపోయాయి కదా. సో ఎవరెవరు నడిపిస్తుంటారు, క్వశ్చన్ మార్క్ పెట్టి ఏవైనా రాసేస్తుంటారు. ఇవి జరుగుతుంది, నేను కూడా చూస్తుంటాను వాటిని. అలా కాదు, ఒకప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లేకుండా వస్తున్నాయి, అంతే తేడా. ఇప్పుడు ఏముంది, చాలామంది మీరు యూట్యూబ్లో మనం మాట్లాడిందోటి కింద పెట్టే ఆ thumbnail వేరేగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు విషయం, కింద ఏదో ఒకటి పెట్టేస్తారు. ఎందుకంటే వ్యూస్ ఇది చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు. సెన్సేషనలిజము, వ్యూస్, దాన్ని బట్టి ఎవరెవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాకు పరిచయమే, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళు ఐ థింక్ హిమాచల్ అయిపోయింది, ఇప్పుడు గుజరాత్లో బిజీగా ఉన్నారు. చూద్దాం, గుజరాత్ ఎలక్షన్ December 8న అయిపోతుంది కదా, మొత్తం కౌంటింగ్ అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో అది వేసి చూడాల్సిన అంశం. అది మీరు జనసేన వీడిన తర్వాత, అంటే వీడక ముందు లోక్సత్తాలోకి వెళ్తారు అని బాగా బలంగా వినిపించిందండి. లోక్సత్తా దీని ముందే జరిగింది. యాక్చువల్గా లోక్సత్తా ఏం జరిగిందంటే, నేను మొత్తం రాష్ట్రం పర్యటన చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో. పెట్టి రాబోయే కాలంలో ఏ విధమైన మనం యాక్షన్ తీసుకోవాలన్న దాంట్లో అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చి, మీరు మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ ఎందుకు, మీరు లోక్సత్తానే మీరు ముందుకు తీసుకువెళ్ళొచ్చు కదా అని ఆయన కూడా మాట్లాడారు. మాటలైతే జరిగాయి, చర్చలు అయితే జరిగాయి. ఆయన వచ్చి అన్నారు మీరు ఇది చేయొచ్చు కదా అని. ఆ తర్వాత మన సమీప విషయాలు, మన మిత్రులు వీళ్ళందరితో చర్చించి అప్పుడు ఫైనల్గా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ప్రజాదరణ పొందిన నాయకుడు ఉంటే బాగుంటుంది అన్నట్టండి. అంటే అలాగేం కాదు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉండడం వల్ల కొంత మైలేజ్. అంటే బేసిక్గా ఏంటంటే అక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత మార్పు, ఈ విషయాలు ఏవైతే మాట్లాడారో అవి ఆ విధంగా వెళితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను సింగిల్గా డెసిషన్ తీసుకొని, నాకు కూడా మిత్రులు, పరివారం వీళ్ళందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటూ ఉంటాను. వాళ్ళందరూ కూడా ఈ విధంగా వెళితే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. సార్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాట వినడానికి చాలా అద్భుతంగా ఉందండి, చాలా గొప్పగా ఉంది సార్. కానీ అది సాధ్యమా సార్? మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే సాధ్యమే. ఎలా సార్? అంతే కదా, ఆ విధమైన ప్రచారం మనం చేయాలి జనాల్లో, ఆ విధమైన ప్రచారం మనం చేయగలగాలి. అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నిబంధనలు ఇచ్చిందో, ఎంత ఖర్చు పెట్టగలరో ఆ ఖర్చులో, ఆ లిమిట్లో ఉండి ఖర్చు చేయడం. జీరో బడ్జెట్ అంటే అసలు ఖర్చు కాదు. మన హోర్డింగ్స్కి, పోస్టింగ్స్, తర్వాత చిన్న చిన్న మీటింగ్లకి, తర్వాత ప్యాంప్లెట్లకి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంపీ అయితే 77 లక్షల దాకా ఖర్చు చేయొచ్చు, ఎమ్మెల్యే అయితే 27 నుంచి 28. ఇంతకుముందు 70 ఉండేది, ఇప్పుడు 10% పెంచారు, 77 లక్షలు అయింది. కాబట్టి ఆ దీంట్లో ఆ లిమిట్స్లో ఉండి మనం చేయడము అన్నది. దానికోసం కావాలంటే ఏంటంటే ఎలక్షన్లో సంస్కరణలు రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు అన్నవి బ్యాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద మీటింగ్లు ఎవరు పెట్టగలరు? ఎవరైతే పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పెట్టగలరు. దానికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే పార్టీ ఖర్చుకి ఎక్కడ లిమిట్ పెట్టాల, క్యాండిడేట్ ఖర్చుకి లిమిట్ పెట్టారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి అందులో ఎంతైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఎలక్టోరల్ బాండ్స్. కాబట్టి ఆ సిస్టమ్ కూడా పోవాలి యాక్చువల్గా. కాబట్టి అందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి